హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మన డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. మన ఛానల్లో 100+ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ప్రొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కార్తీక మాసంలో దీపాలు అయితే వెలిగిస్తున్నాను. ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ప్రొద్దున్న ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లంచ్లోకి బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. అలాగే ఇంకా టిఫిన్లోకి దోశ అయితే ఇస్తున్నానండి. ముందైతే నేను బీరకాయలన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. సో దట్ మనకి కొంచెం చేయడానికి ఈజీగా అయిపోతుంది. ఒకేసారి అన్ని వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటే ఎప్పుడైనా సరే తొందరగా చేయడానికి కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. మార్నింగ్ కొంచెం హడావిడిగా లేకుండా ఉండాలి అంటే ఈజీగా అయిపోయి ఏవైనా కర్రీస్ కానీ ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారంటే తొందరగా మార్నింగ్ రొటీన్ అనేది అయిపోతుంది. ఎక్కువ హడావిడి అనేది ఏముండదు. ఈరోజు నేను ఉప్పు బీరకాయ అనేది చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేసేసుకోండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకున్నారంటే బీరకాయలు అనేవి సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకొని ధనియాల పొడి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అయితే అప్పుడు మనకి బీరకాయ అనేది ఆయిల్ అనేది సపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అయితే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. బీరకాయ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఈ మార్నింగే నేను హన్వికకి స్కూల్కి టిఫిన్లోకి దోశ అయితే ఇస్తున్నాను. ఈ దోశలోకి ఆల్రెడీ చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను, పల్లి చట్నీ. సో దట్ ఇంకా నాకు మార్నింగ్ ఇలా దోశ వేసి పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసేసాను. టిఫిన్ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇలా లంచ్ బాక్స్లు అన్నీ ప్యాక్ చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే అదంతా కంప్లీట్ చేసేసుకుని ఈ వీడియో ఎడిటింగ్ వర్క్ కానీ థంబ్నెయిల్స్ కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసి ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈరోజు మా ఏరియాలో సదర్ అయితే చేస్తున్నారండి. సో నైట్ సదర్ చూడడానికైతే వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా ఇది యాదవ్స్ పండగ కదా, యాదవ్స్ అందరు కలిసి మంచిగా చేశారు. దున్నపోతులను అయితే మంచిగా ఇన్వైట్ చేశారు. లైట్స్ కానీ రథాలు పెట్టేసి గుర్రాలతోటి బాగా ఊరేగింపు అయితే చేశారు. ఇంకా మేమైతే ఇన్ని ఇయర్స్లో ఇది ఫస్ట్ టైం చూడడము సదర్ అనేది. ఎప్పుడు కూడా ఎవ్రీ టైం హాలిడేస్లో అలా చేసేవాళ్ళు అనుకుంటా. ఈసారి కొంచెం లేట్ రావడం వల్ల ఇంకా ఈసారి సదర్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కొంచెం చాలా చిన్నవి వచ్చాయి కానీ ఇంకా రామ్నగర్ అటు సైడ్ అయితే చాలా పెద్ద పెద్ద దున్నపోతులు అయితే వస్తాయి. అక్కడ బాగా జరుగుతుందంట. మా ఫ్రెండ్స్ అప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే అప్పుడు వాళ్ళు అయితే వెళ్ళేవాళ్ళు, ఇంకా ఎప్పుడు అనేవాళ్ళు కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇది అయితే ఫస్ట్ టైం చూసాము. మా ఏరియాలో చేశారు కాబట్టి వెళ్ళైతే చూసాము.
ఫెస్టివల్ అయితే అక్కడ చాలా బాగా జరిగింది. ఇంకా కొద్దిసేపు ఉండేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. వాటిపైన ఎక్కి డ్యాన్సులు కూడా చేశారు వాళ్ళైతే. కానీ అదంతా నేనేం క్యాప్చర్ చేయలేకపోయాను. అక్కడ జనాలైతే చాలామంది వచ్చుండుండే. ఇంకా అదంతా ఏం షూట్ చేయలేను. ఇలా కొద్దిసేపు ఉండేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.